లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. వైఎస్ జగన్పై ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది, తగ్గింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హామీల యుద్ధం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాబోయే 5 ఏళ్లలో ఏకంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, ఇందుకు సంబంధించి పెట్టుబడుల వెలువ రాబోతుందని చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనిపై తనదైన శైలిలో స్పందించారు. చంద్రబాబు మాటలను విన్న జగన్ పెదవి విరుస్తూ ఇది ఒక చరిత్రాత్మక వంచన అని కొట్టిపారేశారు. గత ఎన్నికల సమయంలో ఇలాగే ఇంకోటి ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి మాట తప్పిన చరిత్ర చంద్రబాబుదని జగన్ గుర్తు చేశారు. ఇప్పుడు ఏకంగా 20 లక్షల ఉద్యోగాలంటూ కొత్త పల్లవి అందుకోవడం నిరుద్యోగ యువతను మరోసారి మోసం చేయడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. కేవలం గ్రాఫిక్స్తోనూ మాటల గారడితోనూ కాలం గడిపే అలవాటు ఉన్న చంద్రబాబుకు క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులు పట్టడం లేదని విమర్శించారు. 20 లక్షల ఉద్యోగాలు సృష్టించడం అంటే మాటలు కాదని, దానికి అవసరమైన మౌలిక వసతులు, పరిశ్రమలు ఎక్కడ ఉన్నాయని ఆయన ప్రశ్నించారు. ముఖ్యంగా గతంలో తమ ప్రభుత్వ హయాంలో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా లక్షలాది మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించామని, వాలంటరీ వ్యవస్థ ద్వారా సేవలందించామని జగన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఉన్న వాలంటీర్లను రోడ్డున పడేశారని, ఇప్పుడు కొత్తగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఇది కేవలం ప్రజల దృష్టిని మళ్లించడానికి ఆడుతున్న డ్రామా అని, సూపర్ 6 హామీలను అమలు చేయలేక ఇలాంటి భారీ అంకెలతో ప్రజలను భ్రమలో ముంచెత్తుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు మాటలు కోటలు దాటినాయి, కానీ చేతులు గడప దాటడం లేదని మరోసారి రుజువైంది. జగన్ వ్యాఖ్యానించారు. 20 లక్షల ఉద్యోగాల ప్రకటన వెనుక ఉన్న డొల్లతనాన్ని ప్రజలు గమనిస్తున్నారని, అబద్ధాలతో ఎంతకాలం రాజకీయం చేస్తారని హెచ్చరించారు. ప్రతి ఇంటికి వెళ్లి బాబు ఇచ్చిన హామీలను, ప్రస్తుత వైఫల్యాలను ఎండగడతామని ఆయన స్పష్టం చేశారు. మొత్తానికి చంద్రబాబు ఇంటర్వ్యూ వీడియోపై జగన్ స్పందన ఏపీ రాజకీయాల్లో కొత్త సెగలు పుట్టిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి.